డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తోందా, తమ హస్తగతం చేసుకునే ప్రయత్నాల్లో ఉందా అనే అనుమానాలు ఇప్పుడు కొద్ది కొద్దిగా బయలుదేరాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న ఈ పరిస్థితులు మొత్తాన్ని సాకుగా చూపించి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నప్పటికీ గాను ఇప్పుడు మరొకసారి ఆ వాదనని తెరపైకి తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ రాష్ట్రం కాదు, మేము స్వయంగా నిర్వహిస్తాము, ఆ బాధ్యతని మేము తీసుకుంటాము అని చెప్పి కేంద్రం తమ చేతుల్లోకి ఈ టిటిడి దేవస్థానాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని సంకేతాలు అందుతూ ఉన్నాయి. అటు మఠాధిపతులు గాని, కొంతమంది పీఠాధిపతులు గాని, స్వామీజీలు వీళ్ళందరూ ఈ భారతదేశంలో ఉన్న ఆలయాలు మొత్తం తమకు అప్పగించాలనో, లేకపోతే తమ హయాంలో నడవాల్సిందనో, ఈ పార్టీలు లేకపోతే ఈ సెక్యులర్ దీంట్లో హిందుత్వానికి దెబ్బ తగులుతుందనో వాళ్ళు కొన్ని ప్రయత్నాలు ఏదో చేశారు. కానీ ఇంతకు ముందు ఎప్పుడు అలాంటివి ఎవరికి ఇవ్వటం జరగలేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు, అసలు ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద బీజేవైఎం దాడి ప్రయత్నం చేయటం వెనుక ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి అనేది కూడా కొంతమంది ఊహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు బీజేవైఎం ఉందా లేదా అనే పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. బీజేపీ పార్టీనే అసలు నోటా కంటే కూడా తక్కువ ఓట్లు సాధించి ఈ కూటమి ద్వారా ఎక్కువ సీట్లను సాధించే పరిస్థితుల్లో వచ్చింది తప్ప స్వయంగా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి స్టేకు లేనిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ టక్కున బీజేవైఎం కార్యకర్తలు వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయటం, అక్కడ ఉన్న అవుట్ పోస్టుల్లో మీద కలర్లు ప్యాకెట్లు చిమ్మటం, రాళ్లు రువ్వటం లాంటివి చేశారు అనంటే ఇందులో ఏదో ఒక మతలబు ఉంది అని అందరూ ఊహించి తీరాల్సిందే కదా. ఇలాంటి వాటన్నిటినీ బేస్ చేసుకుని ఇలాంటి పుకార్లు పుట్టాయి. ఎందుకంటే టిటిడి దేవస్థానం అంటే అంత చిన్న చితక వ్యవహారం ఏం కాదు, అందులో చాలా కనిపిస్తూనే ఉంది. అలా కనిపించిన దానికే కదా జగన్మోహన్ రెడ్డి కూడా తమ వాళ్ళందరినీ అందులో నియమించుకుని వాళ్ళందరి చేత ఈ కార్యక్రమం ఈ టిటిడిలో ఉన్న సొమ్మును మొత్తం ప్రైవేట్ పరం చేయటానికో లేకపోతే తమ హస్తగతం చేసుకోవటానికో కొన్ని కారణాలు వెతుక్కున్నాడు. అలాంటిది దాంట్లో నిన్న బయటపడిన ఈ కల్తీ నెయ్యి వ్యవహారం తీసేస్తే, ఎస్పెషల్లీ ఇంతకు ముందెప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రాములు వారి తల విరిచేసి కోనేట్లో పారేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు బీజేవైఎం కార్యకర్తలు గాని, బీజేపీ కార్యకర్తలు గాని ఎవరు ధర్నా చేసిన పాపాను పోలేదు. అంతర్వేదిలో రథం తగలబడిన నాడు ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీయో కొంతమంది మాటలు మాట్లాడటం తప్ప జగన్మోహన్ రెడ్డి అందరినీ అణిచేశాడు. కానీ బీజేపీ పార్టీని అణచగలడా? బీజేపీ కార్యకర్తలు కనుక ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే దానికి అంతరాయం కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు అనగానే వెంటనే కేంద్రంలో ఉండే వాళ్ళకి కోపం రాదా? అందుకని బీజేపీ జోలికి ఎప్పుడు వెళ్ళడు. అయినా కూడా 5 సంవత్సరాల్లో బీజేపీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ఎలాంటి ధర్నా కార్యక్రమాలు చెయ్యలేదు. ఎన్నో గుళ్ళ మీద దాడులు జరిగినా కూడా వాళ్ళు ఏ విధంగానూ పట్టించుకున్న పాపానేం పోయినట్టుగా మనకేం కనిపించలేదు. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ టిటిడి ఈ దేవస్థానంలో జరిగిన ఈ నెయ్యి కల్తీ మీద మాత్రమే ఎందుకు వాళ్ళు వెళ్ళి ధర్నా చేస్తారు? అంటే అప్పట్లో అధికారంలో ఉన్నాడు అని సాకులు చెప్పొచ్చు, కానీ బీజేపీ మాట గాని, కేంద్రం పెద్దల మాట గాని కాదని జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆ రోజున ఎందుకని ఆ ప్రయత్నాలు చెయ్యలేదు? ధర్నాలు ఎందుకు చేపట్టలేదు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే కార్యక్రమం కూడా ఎందుకు పెట్టుకోలేదు? హిందుత్వానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకునే బీజేపీ పార్టీ అప్పుడు మిన్నకుండా ఉండిపోయింది. ఈ రోజున మాత్రం ఇలాంటి ధర్నా కార్యక్రమాలు చేపడుతుంటే అనుమానాలు వస్తాయా రావా? ఇలాంటి ఒక విద్రిక్త పరిస్థితిని ఇక్కడ నెలకొంది అనే ఒక దీన్ని సాకుని చూపించి కేంద్రం టిటిడిని తన హస్తగతం చేసుకోవాలని చూస్తుందా అనే అనుమానాలు బలంగానే వస్తాయి కదా. ఇది కేవలం అనుమానం స్థాయిలోనే ఉన్నప్పటికీ గాను
ఇలాంటిది జరగదు అని ఎవరైనా దాని గురించి చెప్పగలిగే అవకాశాలు ఉన్నాయా? ఏమీ లేవు. గతంలో దేవస్థానాల మీద జరిగిన దాడిలో కూడా బీజేపీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవటానికి ఆ రోజున వాళ్ళు ఉపక్రమించలేదు. కానీ ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనంటే దాని మీద ఏదో ఒక అనుమానం రావాల్సిందే. ఇంకా దానికితో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాసిన లేఖ ప్రకారంగా మీ వాళ్ళు కూడా బోర్డులో చాలా మంది ఉన్నారు. కేంద్రం పెట్టిన బోర్డు మెంబర్స్ బోల్డంత మంది ఉన్నారు అనే దాంట్లో కూడా కొన్ని అనుమానాలు వేరే రకమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. అలాంటిది జరిగి ఉండకపోవచ్చు అని అందరూ ఊహించొచ్చు. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ చెప్పి చేస్తాడని ఏం లేదు. ఎంత సైలెంట్ గా చాటుగా చేస్తాడో అందరికీ తెలిసిందే. కానీ తెలుసుకోలేని స్థితిలో వాళ్ళెలా ఉన్నారు? తెలిసి కూడా మెదలకుండా ఎందుకు ఊరుకున్నారు అనంటే, ఇలాంటి సిట్యుయేషన్ ఒకటొచ్చిన రోజున టీటీడీని తమ హస్తగతం జేసుకోవాలి అనేది వాళ్ళ ప్లాను అని కొంతమంది విశ్లేషిస్తున్న దాంట్లో ఏదో కొంత శాతమన్నా నిజం ఉందనుకోండి, టీటీడీ మన చేతి దాటిపోతుంది గదా! వీటన్నిటిని ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమిలో ఎస్పెషల్లీ ఇక్కడంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుంది గాబట్టి టీటీడీని కాపాడి మనకే ఉంచే బాధ్యత ఆయన మీద ఉంది గదా! దీన్ని గుర్తు చేయటం కోసమే ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.